అవును, ఎర్రన్నల సప్పుడు లేదేంది? అసలు పోటీ చేస్తారా లేదా? దేశంలో చూస్తే ఇండియా గ్రూప్లోనే ఉన్నారు కానీ మనకాడేంది దూరం దూరం తిరుగుతుండ్రు. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ జోలే ఎత్తుతలేరు అని చాలా మంది అనుకుంటున్న మాటలు. ఇంకో దిక్కు నామినేషన్లు కూడా నడిమిట్లకొచ్చే. గిసొంటి యాళ్ళ ఈ రెండు పార్టీలను తొవ్వకు తెచ్చుకునే పనులున్నది అధికార పార్టీ. సుత్తి కొడవలు సుత చేతికొచ్చినట్టే. చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారే ఖుద్దు సిపిఎం ఆఫీస్ కు పోయి కామ్రేడ్లతోటి చర్చలు చేసిండు. ఇరువురం కూడా కలిసి ప్రయాణం చేయాలనే దాని మీద అంగీకారానికి రావటం మాత్రం జరిగింది. అయితే అసెంబ్లీ ఎలక్షన్ల పొత్తు పెట్టుకుంటానికి తనలాడిండ్రు కానీ సీట్లు పంచుకునే కాడ పురిగల్వక సిపిఎం సొంతంగా పోటీ చేస్తే గెలుసుడు కాదు కదా, డిపాజిట్లు సుతరాలే. ఈ పార్లమెంట్ ఎలక్షన్లనన్నా కాంగ్రెస్ తోటి కలుస్తానికి ఫస్ట్ సందే కోసిస్ చేసినా పొత్తు ముంగట పడకపోయే వరకు భువనగిరిల క్యాండిడేట్ ను పెట్టి నామినేషన్ వేసింది. రెండు పార్టీల నడుమ ఇప్పుడు చర్చలు నడుస్తుండే వరకు ఇడేమైతుంది అనేది ఇంట్రెస్ట్ గా మారింది. ఈ ఒక్క కడ మాకు సపోర్ట్ చేస్తే మీకు కడమ 16 ఇట్లలో ఇమ్మతిస్తామని కామ్రేడ్లు లేలే ఇది కూడా మాకే ఇడిచిపెట్టు వెనకసిరి ఎమ్మెల్సీ పదవిలో కార్పొరేషన్ పదవిలో ఇస్తామని కాంగ్రెస్. ఆ విషయం నిర్ణయం ఏం జరిగినా రాష్ట్ర స్థాయిలో మిగతా అంతా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లకు వెళ్ళి పొత్తున్న సిపిఐ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు సిపిఎం కూడా జై కొడుతుంది కాబట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఒక్కటై ఓట్ల యుద్ధంలో ఇటు కారు తోటి అటు కమలం తోటి కొట్లాడతారన్నట్టు.